హలో పేరెంట్స్, నేను డాక్టర్ గౌతమి, పీడియాట్రిషియన్ అండ్ ఇంటెన్సివిస్ట్. మీ పిల్లలు కూడా నిద్రలో పళ్ళు కొరుకుతున్నారా? సో దీన్నే టీత్ గ్రైండింగ్ ఆర్ బ్రక్సిజం అంటాం. సో పళ్ళు కొరకటం నార్మలా, అబ్నార్మలా? సో లెట్స్ సీ. సో చిన్న పిల్లలు కొంచెం ఏదైనా స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు కానీ, పాల పళ్ళు కానీ, తర్వాత వచ్చే పర్మనెంట్ టీత్ కానీ, ఎరప్షన్ అప్పుడు కానీ పళ్ళు కొరకటం నార్మల్. అలా కాకోకుండా కొంతమంది పిల్లలు స్లీప్ అబ్నార్మాలిటీస్ అంటే స్లీప్ ఆప్నియా కానీ, మౌత్ బ్రీతింగ్ కానీ, స్నోరింగ్ కానీ చేసేటప్పుడు కూడా టీత్ గ్రైండింగ్ చేస్తూ ఉంటారు. అలా కాకోకుండా పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ లైక్ టూత్ పెయిన్ ఆర్ ఇయర్ పెయిన్ ఉన్నప్పుడు కూడా టీత్ గ్రైండింగ్ చేస్తారు. అలానే కొంతమంది డెవలప్మెంటల్లీ అబ్నార్మల్ కండిషన్స్ లైక్ ఆటిజం, ADHD ఉన్న పిల్లలు కూడా టీత్ గ్రైండింగ్ చేస్తారు. సో మీ పిల్లల్లో టీత్ గ్రైండింగ్ అనేది ఎక్కువ రోజులున్నా, లేకపోతే వాళ్ళు త్రూ అవుట్ ద స్లీప్ అంటే చాలా ఎక్కువగా టీత్ గ్రైండింగ్ చేస్తున్నా, లేదా మీ పిల్లలకి ఈ టీత్ గ్రైండింగ్ తో పాటు డే టైం స్లీపీగా ఉండటం, లేకపోతే నోరు తెరిచి పడుకోవటం, లేకపోతే గురక పెట్టడం లాంటి సిమ్టమ్స్ ఉన్నా, లేకపోతే మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్న వేరే పిల్లలతో కానీ, పక్క పిల్లలతో కానీ, సేమ్ ఏజ్ పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళ డెవలప్మెంట్ కొంచెం తక్కువగా అనిపించినా ఎమ్మటే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.